యాక్షన్. బీకాంలో ఫిజిక్స్ అనే డైలాగ్ తో సినిమా హీరోలను మించిపోయిన పాపులారిటీ తెచ్చుకున్నారు బెజవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. బీకాంలో ఫిజిక్స్ డైలాగ్ వల్లే మంత్రి అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నారని టాక్ రావడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు జలీల్ ఖాన్. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీకి ఈ మధ్య బాగా తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఏకంగా రాబోయే ఎన్నికల్లో తాను పవన్ పై విజయం సాధించబోతున్నట్లు ప్రకటించేశారు జలీల్ ఖాన్. ఎన్నికలంటే తనకు లెక్కే కాదని, తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని గాంభీర్యం ప్రదర్శించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక విజయవాడలో పోటీ చేస్తే ఆయనపై చాలా ఈజీగా మెజార్టీ ఓట్లతో గెలుస్తానని జలీల్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. కనీసం 10 ఓట్లతో అయినా పవన్ కళ్యాణ్ పై తన విజయం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు నాయుడుకు వచ్చే ఆలోచనలు మరెవరికి రావని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చంద్రబాబు తర్వాతనని వ్యాఖ్యానించారు. డ్యామేజ్ అయిన ఇమేజ్ కాపాడుకోవడానికి పాపం ఈయన పడుతున్న తంటాలు చూస్తుంటే పొరపాటున ఇంకేం ఇబ్బందులు ఇరుక్కుంటారో అని జనం అనుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.